అందరికీ నమస్కారం. ఇంతకు ముందు గౌరవనీయులు జడ్జి గారు మాట్లాడినప్పుడు నేను కృషికి మారిపోయానని, ఎంతో మందికి ఆదర్శం అని నా గురించి గొప్పగా చెప్పారు. కానీ ఒకప్పుడు నేను పని పాట లేకుండా తిరిగిన వాడిని. అప్పుడు మా నాన్నగారు అనేవాడు, తాతలు సంపాదించిన ఆస్తులతో జల్సా చేసేవాడు వంశోధారకుడు కాడు, కష్టపడి సంపాదించాలి, కష్టంలో ఉన్న వాడిని ఆదుకుని అందరూ మెచ్చుకునేలా జీవించాలి అని. 10 మందితో పాటు బతకడం గొప్ప కాదు, 10 మందిలో నువ్వు ఒకడివి అని గుర్తింపు పడడం గొప్ప అని చెప్పేవాడు. ఆ రోజు ఆయన చెప్పిన మాటలే నా విజయానికి మెట్లయ్యాయి. ఈ రోజు ఈ హాస్పిటల్ కట్టడానికి కారణమైంది. ఉలి దెబ్బకు బాధపడితే శిల్పం కాలేదు, దున్నేటప్పుడు బాధపడితే నేల కడుపున బంగారం పండదు. అలాగే తండ్రి కొట్టాడనో తిట్టాడనో పగ పెంచుకుంటే ఏ కొడుకు అభివృద్ధిలోకి రాలేడు. చివరిగా ఒక మాట, నన్ను బిడ్డగా పొందడం మా నాన్నగారి అదృష్టం అన్నాడు. కాదు, ఆయన బిడ్డగా పుట్టడం నా అదృష్టం. అందరికీ చెప్తున్నాను, నేను బతికున్నంత వరకు ఈ ఆస్తిని అమ్మటానికి కానీ పంచడానికి కానీ నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవాలి? అసలు ఎందుకు ఒప్పుకోవాలి అంట? ఆస్తి అంతా మా తమ్ముడిని తీసుకుని అనుభవించని. ఏమవుతుంది? ఆస్తి అంతా నువ్వే తీసుకో, నాకు చెల్లిగవ్వ కూడా అక్కర్లేదు. దస్తావేజులు రాయించు, సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను, తీసుకో. మరి మీకంటూ ఆస్తి లేకపోతే ఎలా చెప్పండి? నాకున్న ఆస్తి అల్లా వీడొక్కడే. వీడుండగా నేనెందుకు దిగులు పడాలి? పదబాబు, ఇక మీద నువ్వే మా అందరికీ మార్గదర్శకుడు. ఎప్పటికీ మా అందరికీ మీరే మార్గదర్శకులు. అమ్మ కీర్తి, నమస్కారం అమ్మా. నేను గణేష్ ఫాదర్ని. చెప్పండి. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. వాడు కొంచెం బయట అల్లరి చిల్లరగా కనపడ్డా చాలా మంచివాడమ్మా. వాడు ఒక ఆడపిల్ల వెంటపడటం నేను ఇంతవరకు చూడలేదు. మొదటిసారిగా మిమ్మల్ని చూసి ఇష్టపడ్డాడు. వాడికి మీరంటే మామూలు ఇష్టం కాదమ్మా, చాలా ఇష్టం, లవ్వు. నాకెలా తెలుసు చెప్పండి? ఇంతకు ముందే మీ అబ్బాయి నన్ను అందరి ముందు కౌగిలించుకొని ఆఫీస్లో అందరూ ఎలా మాట్లాడుకున్నారు తెలుసా? నాకు పెళ్ళవబోతోందని తెలుసు కూడా ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారే. మీరు అసలు మనుషులా లేక? మీ అబ్బాయికి ఇంటర్వ్యూలో 2 మార్కులు తక్కువ వచ్చాయి. పోలే పాపని నేనే రికమెండ్ చేసి ఈ ఉద్యోగం ఇప్పించాను. దానికి ఈ విధంగా తండ్రి కొడుకులు ఇద్దరు కృతజ్ఞత చూపించేది? ఏంటండి ఇది? ఆయన ఏదో నా మీద ప్రేమతో అడిగారు. వయసులో పెద్ద ఆయన, కొంచెం ఓపిక చెప్పచ్చుగా. ఎందుకు ఇలా తిడుతున్నారు? వాట్ నాన్సెన్స్! మీ ఇష్టం వచ్చినట్టు మీరు బిహేవ్ చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? ఈ మూర్ఖుడు బుద్ధి లేకుండా. ఆయన గురించి ఇంకొక మాట మాట్లాడావో నేను చూస్తూనే ఉన్నాను. నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నావు. మన మధ్య జరిగిన గొడవ మనతోనే పోని. మర్యాదగా ఆయనకి క్షమాపణ చెప్పు. ఇంకొక మాట మాట్లాడావో మొహం మీద యాసిడ్ పోస్తాను. క్షమాపణ చెప్పు, క్షమాపణ చెప్పు, చెప్పు. గణేష్, గణేష్, ఏంటన్నా నా మీద చెయ్యి పడంగానే అంత కోపం తన్నుకొచ్చింది? ఈ నాన్న మీద అంత ప్రేమ ఉందేంట్రా నీకు? అదేంటి నాన్న అలా అడుగుతున్నావు? సరే చెప్పద్దు, వదిలే. అది కాదు నాన్న, సడన్ గా తెలియగడిగాను లేరా. వెళ్ళి పడుకో నాన్న. పో. నువ్వు చాలాసేపు నుంచి ఆకలితో ఉన్నావు. నీ నోటి దగ్గర కూడా నేనే పడేశాను. నువ్వు ముద్దు తిన్నానా? ఎల్లయ్యా, నీ కొడుకే నిన్ను పిలుస్తున్నాడు. ఎల్లయ్యా, ఎల్లు.
ఇంతకాలం నేను ఎంత తప్పుగా అర్థం చేసుకుంటాను. నువ్వు క్షమించాడా? లేనన్నా,